ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణనను చేపట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ నెల 22న అఖిలపక్ష పార్టీలు కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 26న కలెక్టరేట్ల ముట్టడి, సెప్టెంబర్ 6న కులగణన మార్చి నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు జాజుల శ్రీనివాస్. జాతి ప్రయోజనాల కోసం ప్రాణానికి తెగించైనా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా పట్టు వదలకుండా ఆ ప్రభుత్వాన్ని వంగబెట్టి కులగణన ప్రారంభించేంత వరకు మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇప్పటి వరకు యాత్రలు చేశాం. ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేశాం. ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మేము బీసీ కుల సంఘాల సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను ఇప్పుడు మీ ముందు వెల్లడించబోతున్నాం. ఈ ఉద్యమాన్ని కులగణన చేయాలనే ఉద్యమాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఇలా తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఈ నెల 22వ తేదీ నాడు హైదరాబాద్లో అన్ని అఖిలపక్ష పార్టీలు అదేవిధంగా కుల సంఘాలు ప్రజా సంఘాలతోటి 22 నాడు అఖిలపక్ష పార్టీలు కుల సంఘాలతోటి సంయుక్త సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 26వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 33 జిల్లా కలెక్టరేట్లు ఉంది. 33 జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడించబోతున్నాం. 26వ తేదీ నాడు 33 జిల్లాల కలెక్టరేట్లను వేలాది మందితోటి ముట్టడిస్తున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీ నాడు లక్షలాది మందితోటి హైదరాబాద్ హలో బీసీ చెలో హైదరాబాద్ పేరుతోటి కులగణన మార్చ్ పేరుతోటి మిలియన్ మార్చ్ ఎట్టయితే చేశారో కులగణన మార్చ్ పేరుతోటి లక్షలాది మందితోటి హైదరాబాద్ను దిగ్బంధించబోతున్నాం. ఈ 3 కార్యక్రమాలు తీవ్రమైనటువంటి ఇవాళ అఖిలపక్ష సమావేశం, అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి, అదేవిధంగా కులగణన మార్చ్, ఈ కార్యక్రమాలు ఇలా మొత్తం పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా